నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మరియు సైకాలజిస్ట్ అయిన మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, మనకైతే గోల్డ్ ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా సెంటిమెంటల్గా, అలానే కోవిడ్ అప్పటి నుండి అయితే చాలామంది గోల్డ్లో కానీ షేర్ మార్కెట్లో కానీ లేడీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఇది ఒక బిజినెస్ కింద వాళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తున్నాం అన్నట్లు ఇన్వెస్ట్మెంట్లా చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం గతంలో మీరు ప్రెడిక్ట్ చేశారు మ్యామ్ గోల్డ్ రేట్ ఎట్లా ఉంటుంది అని అయితే చూసుకున్నాం మనం. సో ఆ ప్రెడిక్షన్ బట్టి చాలా మందికి వర్కౌట్ అయింది అని కూడా మనకి కొంతమంది వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అవి కూడా కుదిరితే మనం పక్కన ప్లే చేద్దాం మేడం. సో ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా మంది షేర్ మార్కెట్ క్రాష్ అయిపోతుంది, గోల్డ్ రేట్స్ కూడా బాగా పడిపోతాయి, మనం చూసుకుంటే 1 lakh వచ్చేస్తుంది గోల్డ్ అని కూడా చెప్తూ వస్తున్నారు. అసలు మీ ప్రెడిక్షన్ చెప్పండి మ్యామ్. మీరు వచ్చేసి ఏంటంటే గ్రహాల మార్పు బట్టి కరెక్ట్గా అనలైజ్ చేసి చెప్తూ ఉంటారు. సో ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ జెమ్స్ కానీ వీటి రేట్లు ఎలా ఉంటాయంటారు? మనకి ఇన్వెస్ట్ చేయటానికి కరెక్ట్ టైం ఎప్పుడు అంటారు? ఒకసారి చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు డిసెంబర్ మంత్ నుంచి కూడా ఆల్మోస్ట్ నవంబర్ లాస్ట్ నుంచి డిసెంబర్ మంత్ నుంచి బిగినింగ్ నుంచి కూడా రాహు యొక్క ప్రభావం చేత గోల్డ్ అండ్ సిల్వర్ బాగా ఫ్లక్చువేట్ అవుతుందని నేను చెప్పడం జరిగింది. అయితే గోల్డ్ బేసిక్ గా ఏంటంటే కుంభరాశిలో సంచారం చేస్తున్న రాహు గ్రహం, కుంభరాశి ఎవరిది? శనిది, శని భగవానుడిది. అయితే గోల్డ్, సిల్వర్, జెమ్స్, స్వప్న, ఎనీథింగ్ అండర్ ది ఎర్త్, ఎనీ మెటల్, బీట్ ఎనీ మెటల్, అవన్నీ కూడా శని భగవానుడి కిందకే వస్తాయి. సో కాబట్టి శని భగవానుడి యొక్క స్థిర రాశిలో రాహు యొక్క సంచారం చేత, అండ్ రాహు భగవానుడు హీ ఈజ్ అబౌట్ ఫ్లక్చుయేషన్, హైస్ అండ్ లో, హై అండ్ లో, హై అండ్ లో ఇస్తూనే ఉంటారు. ప్లస్ ఆయన డిసెంబర్ నుంచి కూడాను ఆయన సొంత నక్షత్రం మీదకి వచ్చి కూర్చున్నారు, శతవిష నక్షత్రం మీద, ఇంకా ఆస్పీషియస్. సో కాబట్టి అది ఇట్ హస్ సీన్ వెరీ స్టీప్ ఇంక్రీజ్, చాలా స్టీప్ ఇంక్రీజ్ అయింది. అయితే ఇప్పుడు కుంభరాశిలో కుజ భగవానుడు కానివ్వండి, లేకపోతే అప్పుడప్పుడు చంద్రుడి యొక్క చూపు పడుతూనే ఉంటుంది. ఆయన చకచక 2.5 రోజులకు వెళ్ళిపోతారు కాబట్టి కుజుడు అక్కడే చేరారు. మొన్నటి వరకు అక్కడ శుక్రుడు కూడా ఉన్నారు. ఇప్పుడు మీన నుంచి ఆయన మేషన్కి వెళ్ళిపోయారు అనుకోండి, బట్ ఇప్పుడు బుధుడు కూడా అక్కడే స్ట్రైట్ అయ్యారు. కుంభం మీద గురు భగవానుడి యొక్క చూపు కూడా పడుతోంది. సో ఇంతమంది ప్లానెట్స్ యొక్క ప్లేస్మెంట్ ఉంటూ, అండ్ అదే టైంలో కుంభం వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని ఉండడం, ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ జరగడం చేత ఇక్కడ దేర్ ఇస్ బీన్ అ గ్రేటర్ ఫ్లక్చుయేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద mining metals. Let us not only name gold, silver, gems. ఇక్కడ ఏంటంటే మైనింగ్ మెటల్స్, ఎనీథింగ్ విచ్ ఇస్ బీయింగ్ మైన్డ్. అందుకనే ఇప్పుడు చూడండి పెట్రోల్, డీజిల్, గ్యాస్, అన్ని రేట్స్, ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ టాక్. నేను లాస్ట్ టైం డిసెంబర్ లో నా యాన్యువల్ ప్రొడిక్షన్స్ లో చెప్పాను, గవర్నమెంట్స్ యొక్క డెసిషన్స్ గురించి ద పబ్లిక్ విల్ హ్యావ్ అ గ్రేటర్ ఇంట్రెస్ట్ రైట్ ఫ్రమ్ మార్చ్ టు జూన్ అని. గవర్నమెంట్స్ యొక్క డెసిషన్స్ కానివ్వండి, గవర్నమెంట్స్ యొక్క సూచనలు కానివ్వండి, అడ్వైస్, సజెషన్స్ కానివ్వండి, పబ్లిక్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ టు నో. అండ్ అందరూ కూడా ఏమవుతోంది, నెక్స్ట్ ఏంటి అనేది నోర్లు తెరిచి చూసేంత అవకాశం మనకి మార్చి నుంచి జూన్ వరకు వస్తుంది అన్నాను. సో ప్రెసెంట్ కరెంట్ సిచ్యువేషన్ అదే. మనం చూసుకుంటే కనుక ఈ వార్స్ అనే కాదు, మెయిన్ గా యూట్యూబ్ లో కానీ ఇట్లా సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ లో చాలా మంది అంటే అసలు నిజం అవ్వనియండి, అవ్వకపోనియండి, కొన్ని అయితే మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని పెట్రోల్ బంక్స్ అసలు చాలా ఖాళీ కనిపిస్తున్నాయి, కొన్నేమో అసలు నో స్టాక్ అన్న టైప్ లో ఉంది. సో జనాల్లో కూడా ఏంటంటే ఆ భయము ఇవి వచ్చేసి ఎక్కువ ఆందోళన ఎక్కువైపోయింది. రైట్. ఇది ఆటోమేటిక్ గా ధీరే ధీరే స్లోలీ ఇది ఫేడ్ అయిపోతుందండి. సో కుజుడు భగవానుడు ఎట్లాగో ఇప్పుడు రేపు ఏప్రిల్ 2వ తారీఖు ముందుకు వెళ్ళిపోతారు. ఆయన వెళ్లే టైంలో ఈ ఫ్లక్చుయేషన్స్ గోల్డ్ లో కానివ్వండి, మెటల్స్ లో కానివ్వండి రావడం సహజం. నక్షత్ర మార్పు కానివ్వండి, రాశి సంచార మార్పు కానీ ఒక ప్లానెట్ గోత్రు అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ మార్పు జరిగే ఆ పర్టిక్యులర్ టైంలో ఈ గ్రేటర్ ఫ్లక్చుయేషన్ అనేది మనం జనరల్ గా చూస్తాం. కుజుడు ముందుకు వెళ్ళిపోతారు, గురు భగవానుడి యొక్క చూపు జూన్ వరకు అక్కడే ఉంటుంది, కుంభంలో కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. బట్ జూన్ 30 వరకు అయితే మాత్రం మెటల్స్ అన్ని కూడా విల్ బీ ఫ్లక్చుయేటింగ్.
ఓకే, అంటే బాగా డౌన్ అయిపోతుందా మ్యామ్ రేట్ ఏమన్నా? గ్రేటర్ డిక్రీజ్ అనేది ఏమి ఏముండదు. గ్రేటర్ డిక్రీజ్ అనేది ఏమి ఉండదు. టువర్డ్స్ ఏప్రిల్ ఎండింగ్ మే ఆ టైంలో, Okay. మే ఆ టైంలో అక్కడ ఏమన్నా కొంచెం ఉండుండొచ్చు, కానీ Okay. బట్ ఇప్పుడు మాత్రము ఈ ఫ్లక్చుయేషన్ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇట్ విల్ బి సీయింగ్ అ రైజ్ అండ్ ఇట్ విల్ బి సీయింగ్ అ డిక్రీజ్ ఆల్సో. ఆల్ ద మైన్స్, ఆల్ ద మెటల్స్, ఎనీ మెటల్, ఎనీథింగ్ విచ్ ఇస్ బీయింగ్ మైన్డ్, ఇంక్లూడింగ్ ఆయిల్, గ్యాస్, ఆయిల్ ప్రైజెస్, అన్ని శనికి సంబంధించినవే, అన్ని శని భగవానుడికి. సో వచ్చి కూర్చున్న ప్లానెట్ ఎవరు? ఇంట్లో చిన్న పిల్లాడు కూర్చున్నాడు అనుకోండి, వాడు కీ బొమ్మ ఆడుతూ ఆడుతూ ప్రతి వాళ్ళ కాళ్ళ మధ్యలోకి ఆ బొమ్మను పడేస్తాడు. అవును, రాహు ఓకే, అట్లా నడుస్తుంటే ఆ బొమ్మను వదులుతాడు. ఓకే, అల్లరి. అంతే. అప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా అయితే బాగుంటది అంటారు? అబ్సల్యూట్లీ. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇందాక అడిగారు, సారీ నేను ఆన్సర్ చేయలేదు. మెటల్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, లేకపోతే ఎనీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎందులో అయినా సరే మీరు పెట్టాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ఓకే, ఎందుకంటే మార్కెట్స్ కూడా కొంచెం క్రాష్ అయ్యే ఆస్పెక్ట్ లో ఉన్నాయి కాబట్టి. సో ఈ టైంలో కనుక మీరు చేసినట్లయితే, ఇఫ్ యూ లుకింగ్ నౌ, లాంగ్ టర్మ్ ఇస్ నాట్ 1 year, లాంగ్ టర్మ్ ఇస్ 5 years, 10 years. ఓకే, మీరు పెట్టిన తర్వాత 5 years, 10 years రోజు స్క్రీన్ చూడను, నేను పాస్వర్డ్ మర్చిపోతాను, చించి చెత్తబుట్లో వేసేసాను, కాల్ చేశాను, అది వచ్చినప్పుడు మెచ్యూర్ అయినప్పుడు బ్యాంకులో వాడే వేస్తాడు, నేను పుచ్చుకుంటాను. దట్ ఈస్ లాంగ్ టర్మ్ మెంటాలిటీ. ఆ రిస్క్ ఎపిటైట్ కనుక మనకి లేకపోతే, నా ఎపిటైట్ ఫర్ లాంగ్ టర్మ్ వెయిట్, రిస్క్ అని ఎందుకు అనాలి, ఎపిటైట్ ఫర్ లాంగ్ టర్మ్ వెయిట్ కనుక లేకపోతే కనుక మనకు అక్కడ ప్రాబ్లం అవుతుంది. బట్ ఈ టైంలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే, ఎనీథింగ్ ఫర్ వేర్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ 5 to 9 years or 10 years, ఆల్ గుడ్. ఓకే మేడం, మనమైతే ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పుకున్నాం మేడం. ముఖ్యంగా ఈ గోల్డ్ కొనాలి అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ ఇయర్ లో కానీ, అసలు వాళ్ళ జాతకంలో కానీ ఏ రాశుల వరకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉపయోగపడతాయి అంటారు? మకరం వాళ్ళకు ఉపయోగపడుతుంది. మకర రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. బట్ అట్ ద సేమ్ టైం కుజ నక్షత్రాలు, ధనిష్ట నక్షత్రం కానివ్వండి, లేకపోతే మీకు మృగశిర నక్షత్రం కానివ్వండి, మృగశిర ఒకటి, తర్వాత ధనిష్ట ఒకటి, చిత్త నక్షత్రం, తర్వాత మృగశిర నక్షత్రం, తర్వాత ధనిష్ట నక్షత్రం, వీళ్ళ ముగ్గురికి, తర్వాత మకర రాశి వాళ్ళకి, వీళ్ళకి బాగానే ఉంటుంది. ఆన్ అ పర్సంటేజ్ బేసిస్ యావరేజ్ అవుట్ ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా చేసుకోవాలనుకుంటే, యావరేజ్ అవుట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ధనసు వాళ్ళకి బాగుంటుంది. ధనసు వాళ్ళకంటే పెరిగినప్పుడు కానివ్వండి, తగ్గినప్పుడు కానీ కొంచెం కొంచెం తీసుకుని పెట్టుకోవటం, యావరేజ్ లో మీకు కలిసి వస్తుంది. అర్థమైపోయింది కదా? ధనసు వాళ్ళకి కలిసి వస్తుంది. ఎందుకు? మీ స్కిల్ సెట్, మీ పరాక్రమ భావాన్ని చూస్తున్నారు రాహు. సో అక్కడ మీకు బాగా కలిసి వస్తుంది. ఎనీ మైనింగ్, ఎనీ మెటల్, ఎనీథింగ్, ఎనీ ఐటమ్ విచ్ ఇస్ బీయింగ్ మైండ్, మీకు అక్కడ బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. సో మ్యామ్, అంటే కొంతమంది ఏంటంటే ఇమీడియట్ గా, అంటే రోజు డైలీ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళకైతే కొంచెం క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది, రిస్క్ ఉంది. రిస్క్, ఐ విల్ డైరెక్ట్లీ నేమ్ ఇట్ as risk. అయితే డైలీ ట్రేడింగ్ కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా చూసుకుంటే కనుక సో మీకు బాగుంటుంది. ఇంకా మీరు ఎవరైనా పర్సనల్ గా, మీకు అసలు ట్రేడింగ్ అనే కాదు, ఈ గోల్డ్ కానీ ఏ మెటల్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కూడా ముఖ్యంగా ఒక్కొక్క రాశికి కానీ, నక్షత్రాన్ని బట్టి కానీ, వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి ఏవి సూట్ అవుతాయో కూడా మేడం అయితే చాలా క్లియర్ గా చెప్తారు. ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే కింద మేడం నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.